హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బలోపేతం కోసం పిఠాపురంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పంచతంత్రం. ఈ పంచతంత్రాన్ని రాష్ట్రం అంతా కూడా అమలు పరచాలనేది పవన్ కళ్యాణ్ గారి వ్యూహంగా కనిపిస్తుంది. ఇది త్రిశూల వ్యూహంలో భాగమా లేదంటే ఇది ఒక కొత్త వ్యూహమా? ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారి పంచతంత్రం ఇది ఎలా ఉండబోతుంది సార్? ఇది త్రిశూల వ్యూహంలో ఒక భాగమా, ఇంకా చాలా ఉన్నాయా? డెఫినెట్ గా ఉంటాయి. ఆయన వ్యూహాలు ఎవరికి అర్థం కావు. ఊహాతీతం అంటారు చూసారు ఈ సినిమాల్లో. చర్యలు ఊహాతీతం స్వామి అన్నట్టుగా నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా చెప్పడు, చేసింది చరిత్ర నిలిచిపోయే విధంగా ఉంటది. ఇప్పుడు పిఠాపురం అనే దేశానికి ఆదర్శవంత నియోజకవర్గం చేసి చూపించాడు కదా. ఇంకొకరు చూడాలంటే శాశ్వత చిరునామా, ఇంకెవరు కూడా దాని మీద వర్మ గారు కూడా నాది కాదని ఆయన సైడ్ అయిపోయాడు. కాబట్టి ఏదైనా చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఎంతైనా చేయొచ్చు. ఇది గతంలోనే ఒక పైలట్ ప్రాజెక్ట్గా పిఠాపురంనే ఎగ్జాంపుల్గా తీసుకుని కొంతమంది నియమించి గ్రామస్థాయి నుంచి ఢిల్లీ దాకా ఎలా వెళ్ళాలనేది వర్కౌట్ అయింది. పిఠాపురంలో సక్సెస్ అయిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పాంచ్ పతాక అన్నట్టుగా పంచతంత్రం వ్యూహాన్ని మొదలుపెట్టాడు. వార్డు స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి, వార్డు, గ్రామము, మండలము, జిల్లా, ఎమ్మెల్యే, ఎంపీ స్థానం, అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా పార్టీ ప్రక్షాళన. ఈ జెండాని ఢిల్లీ దాకా తీసుకెళ్లాల. సిన్సియర్గా దీంట్లో 5గురు ఉంటారు. 5గురులో మహిళలు 2 కంపల్సరీగా వేరే మహిళలు ఉండేట్టుగా ప్లాన్ చేస్తున్నారు. యువత సీనియర్స్ కూడా అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అదుర్దపడాల్సిన. ఇట్లా ఎంతో మందిని తయారు చేయొచ్చు. 10,000 మంది సైనికులను తయారు చేయొచ్చు. ఈ దేశానికి అందిస్తానని చెప్పేసి మనం పిఠాపురంలో కూడా చెప్పింది మనం చూస్తే ఒక రకంగా ఆశ్చర్యం వేసింది. కానీ ఇది సక్సెస్ ఫార్ములా. గతంలో ఏ రాజకీయ పార్టీ చేయని ఫార్ములాని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. నిన్న మొత్తం మీడియా అంతా ఈ పంచతంత్రం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సరికొత్త రాజకీయం, అన్ని ఛానళ్ళు ఇదే కనపడుతోంది. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఆయన మొదలో ఉన్నది. పిఠాపురంలో సక్సెస్ అయిన తర్వాత ఇది రాష్ట్రం మొత్తం విస్తరించాలని, ప్రజల్లో మనం వెళ్ళాలి, ప్రజల దగ్గరికి మనం వెళ్ళాలి, మన సిద్ధాంతాలు, మన భావజాలం, ప్రజలకు సేవ చేసే ఆ కార్యక్రమాలు కింద స్థాయిలో వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం ఉన్నట్టండి. ఫలాలు అనేది కింద స్థాయి వరకు అందాలి. అది దీని ద్వారా, ఈ పంచతంత్రం ద్వారా ఈ 100% లేట్ అయింది. కానీ లేట్ చాలా బలంగా బిల్డ్ చేసుకుంటున్నారు పార్టీని. అంతే కదండి. ఇప్పుడు 18 మాసాలు అయిపోయి 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయంలో ఆచితూచి ఎప్పుడు ప్రజా సమస్యలే ఫస్ట్ తీసుకుని తీర్చుకోవాలా, ప్రాధాన్యత క్రమంలో దేనికి కేటాయిస్తున్నారు, ఏది శాఖలు ఇంపార్టెంట్, పంచాయతీలు, గ్రామాలు, గ్రామీణాభివృద్ధి, పెట్టుబడులు, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. మొన్ననే 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు విశాఖ సదస్సు. తర్వాత ఒకవైపు ఏమో రెడ్ శాండిల్ 10,000 కోట్లు 5 సంవత్సరాలు యథేచ్ఛగా అక్రమం జరిగిందని చెప్పాడు. మిగతా వాళ్ళకి తాట తీస్తానే వృత్తి మానండి అని చెప్పాడు. అక్కడ ఆదాయం ఉన్న స్టాక్ అంతా కూడా ఆదాయం వస్తుంది కదా ప్రభుత్వానికి, ఏదో ఒక రకంగా ఉపయోగపడిద్దండి. కానీ తిరుమల తిరుపతి పవిత్రాన్ని కాపాడే పనిలో ఆయన ఉన్నాడు. ఇందుకలడు అందు లేదని ఎందెందు వెతికినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు మంచికి. ఎందుకంటే కుంకి ఏనుగులు ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ విధ్వంసం చేస్తుంటే ఏనుగులను కాపాడటం కావచ్చు, ఏది చేసినా ప్రకృతి సంపదల్ని, పంచభూతాలను హరించే ఎవరైతే దుర్మార్గులు లాంటి ఈ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టే పనిలో పవన్ కళ్యాణ్ గారు 5 నియోజకవర్గాలు, అంటే 21 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే 5 నియోజకవర్గాలని చూసుకోవాలంటాం. అంటే ఉండాలి. వాళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. వీళ్ళు మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా, మెకానిజం ఉండాలి. ఆ జవాబుదారితనం ఉన్నప్పుడే ప్రజలు ఆహ్వానిస్తారు. రేపు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఒక 5 శాఖలకు మంత్రిగా ఉంటే, ఇట్లా ఉంటే ముఖ్యమంత్రి అయితే ఇంకా మాకు బాగుంటది కదా అనే ఆశ ఉంటది కదండి. ఏమంటారు? ఏ రోజుకైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవుతారు 100%. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా. అయి చూస్తాడు. ఇప్పుడే డిప్యూటీ సీఎం గా సరి సమానంగా చంద్రబాబు గారితో పాటు పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అన్ని కార్యాలయాల్లో ఆయనతో పాటు ఆయన ఫోటో ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ మాట నా మాట ఒకటే, కాదంటే ఆయనకున్న 4.5 దశాబ్దాల అనుభవంలో ఎంతో మంది నాయకులు చూసుంటాడు. పవన్ లాంటి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆశ కానీ, డబ్బు సంపాదించిన నేవ కానీ, నాకు ఈ ఫ్యాక్టరీ కావాలి, నాకు ఈ స్థలం కావాలని చెప్పేసి ఆ బాపతి కాదు కదా. దేశ ప్రధాని మోదీ గారు పవన్ గారు తుఫాన్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. అందుకనే లోకేష్ గారు కూడా అన్నయ్య చెప్పినట్టు, పవన్ గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అంటున్నాడు. అదేవిధంగా నిన్న పవన్ గారు ఏం చెప్తే అది నా మాట, నేను ఆయన వేరు కాదని చెప్పడం ఏదైతే ఉందో, ఈ బంధం 15 సంవత్సరాలు కలిసి మెలిసి ఉండాలని, ఆ ముఖ్యమంత్రి పదవుల్లో కూడా అటు ఇటుగా అందరూ కూడా షేర్ చేసుకుంటే మంచిదనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. రైట్ సార్. ఏదేమైనా కానీ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో మరింత బలోపేతానికి పవన్ కళ్యాణ్ గారు పంచతంత్రం చాలా ఉపయోగపడుతుందని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.